హలో అండి. ఈరోజు కూడా హార్వెస్ట్ వీడియో. హార్వెస్ట్ నెంబర్ 8 అండి ఈ సీజన్లో. ముందుగా టమోటాలతో స్టార్ట్ చేశాము. ఇవి కొద్దిగా దూరగా ఉండగానే కోసేసుకుంటున్నాము. రోటి పచ్చడికి చాలా బాగుంటాయి. అదిగాక మనం సాయంత్రం పూట కోస్తున్నాము. అలాగే ఉంచేసాము అనుకోండి, పొద్దునకల్లా పండిపోతాయి. నేను బెడ్ల చుట్టూతా కారబంతి పూలు చెట్లు పెట్టాను, చూసారో లేదో మీరు. ఈ మొక్కలు పెట్టడం వల్ల ఈ పూలకి హనీ బీస్, బటర్ఫ్లైస్ చాలా అట్రాక్ట్ అయ్యి మనకు పాలినేషన్కి బాగా యూజ్ అవుతుంది. మనం ఏమి చేయాల్సిన పని లేకుండా పాలినేట్ అయ్యే చేస్తున్నాయి. అందుకని ప్రతి బెడ్ చుట్టూతా ఇలా పెట్టాను. ఇది తెలివిగా చేశాను అనుకుంటున్నాను నేను. చూస్తానికి చాలా అందంగా ఉంటాయి, అలాగే మనకి పాలినేషన్ కూడా యూజ్ అవుతుంది అన్నమాట. ఈ బీన్స్ హ్యాండ్ పిక్ బీన్స్ అంటారు. ఇది చెట్టు పైకి పాకదు కానీ కింద కిందే వస్తాయి. ఇవి చాలా ఎక్స్పెన్సివ్ అండి. $20 నుంచి $25 వరకు ఉంటుంది. అంటే మన కరెన్సీలో సుమారుగా 1200 నుంచి 1500 కిలో. ఎక్స్పెన్సివ్ ఎందుకు అంటున్నానంటే, ఇక్కడ కిలో మటన్ తీసుకున్నాం అనుకోండి, గోటు $25 ఉంటుంది, చికెన్ $20 ఉంటుంది కిలో. వాటితో కంపేర్ చేస్తే మరి చూడండి ఎలా ఉందో. కిలో మటను అలాగే కిలో బీన్స్ ఒకే రేటు. అందుకని నేను ఎక్స్పెన్సివ్ అంటున్నాను. ఇక్కడ మాత్రం ఆస్ట్రేలియా వాళ్ళు రెగ్యులర్గా ప్రతిరోజు తింటారు బీన్స్. వాళ్ళు చేసుకునే సలాడ్లో కానీ, ఒకవేళ నూడిల్స్ చేసుకుంటే నూడిల్స్, ఫ్రైడ్ రైస్, ఏటిలో అయినా సరే కంపల్సరీగా ఈ బీన్స్ అయితే వాళ్ళకి ప్రతిరోజు ఆహారంలో తీసుకుంటారు. మేము కూడా ఇట్లా టైపు బీన్స్ ఫస్ట్ టైం పెడతాము. ఎప్పుడు మనం క్లైంబింగ్ బీన్స్ను ఇటాలియన్ బీన్స్ అయ్యే కానీ ఈసారి ఫస్ట్ టైమే మనం ఇలా హ్యాండ్ పిక్ బీన్స్ పెట్టాము. చాలా బాగా కాస్తున్నాయి ఈ మాత్రం. సేమ్ మన గోర్చిక్కుడుకాయలు ఉంటాయి కదా, మనకు దొరుకుతాయి ఇండియాలో, అలాగే ఉంటాయి. కానీ ఇవి హ్యాండ్ పిక్ బీన్స్. ఇదేమో క్లైంబింగ్ బీన్స్. ఇక్కడ సొరపాదు పెట్టాము, వాటిలోనే పోయిన సంవత్సరం కింద పడి అనుకుంటా, దానికి అంతకదే వచ్చింది. ఇక అక్కడ కూడా పాకింది. సరే, సొరకేను చిక్కుడికి పోటీ ఉంటుందిలే అని చెప్పి ఇంకా ఉంచాము అక్కడి నుంచి తీయకుండా. యాక్చువల్గా అయితే అది సొర కోసం పెట్టిన బెడ్. ఇక్కడ బీట్రూట్లో కూడా ఒక క్లైంబింగ్ బీన్ మొక్క అయితే వచ్చింది. దాన్ని యాపిల్ చెట్టు మీదకి పాకేటట్టు పెట్టాము. ఇంకా అక్కడ కూడా కాయలు బాగా వస్తున్నాయి. ఈ యాపిల్ చెట్టు మొదల్లోనే ఇంకో చెట్టు ఉంది చూడండి. ఇది చెట్టు నిండా ముళ్ళే, అసలు ఆకుకి ముళ్ళే అంటుకోలేము. ఇది బ్లాక్ బెర్రీ అనమాట. ముందు ఎర్రగా ఉంటాయి ఈ బ్లాక్ బెర్రీ. ఇంకా తర్వాత ఈ చూడండి ఒకటైతే పండింది, అది బ్లాక్ అయిపోతాయి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ కాను లాస్ట్ హార్వెస్ట్లో చాలా మట్టుకు తీసేసాం కదా, ఆ కొమ్మల్ని ఇరిసేసాను. కార్న్ని పైదాకా ఉన్నదాన్ని కింద అప్పుడు టమాటా చెట్లు గాలాడి కాయలు అయితే రెడీ అయినాయి, చూసారా. ఈ వెరైటీస్ అన్నీ ఇంకా పెద్ద సైజు కాదండి, ఇవన్నీ చెర్రీ టమాటాలోనే. చాలా అంటే చాలా బాగుంటుంది. మనం రసం పెట్టుకున్న, టమాటా రోటి పచ్చడి చేసుకున్న, టమాటా దోసకాయ కూర వండుకున్న మాత్రం అదిరిపోతుంది అసలు. బంతిపూలు చెట్లు పెట్టేసరికి గార్డెన్ ఎంత లుక్ ఉందో చూడండి. బెడ్ కంటే బయట పెట్టాను, సో దానివల్ల మనకి అసలు మొక్కలకి ఏమీ నష్టం లేదు. ఇంకా ఉన్నాయి చూడండి కొన్ని గార్డెన్లో కూడా. ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరైనా కనుక గార్డెనింగ్ స్టార్ట్ చేయకపోతే త్వరగా మొదలు పెట్టండి. ఆకుకూరలతో మొదలుపెట్టి ఇంకా పొటాటోలు, ఆనియన్, మీ ఇష్టం. ఇంకా ఏదైనా ఒక్కసారి మీరు కనుక స్టార్ట్ చేశారంటే వదిలిపెట్టరు. ఆ టేస్టే వేరేగా ఉంటుంది. మనం సొంతగా పండించుకున్నవి. ఈ మన మామూలు చిక్కుడుకాయ కూర ఎలా వండుతున్నామో అలాగే వండేస్తున్నాము వీటిని కూడా.
బీన్స్ అయితే ఈరోజు కిలో వరకు వచ్చినాయి. అలాగే టమాటాలు ఒక 400 గ్రాముల వరకు వచ్చినాయి. ఇదే బౌల్ అలా ఉంచేస్తాము. ఈ టమాటాలు మాత్రం ఈ బౌల్ అలాగే ఉంచేసామంటే తెల్లారిపాటికల్లా ఎర్రగా అయిపోతాయి, పండిపోతాయి మొత్తం. ఇవి ఏమో గట్టిగా అసలు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీకు వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, అలాగే మీరు గార్డెనింగ్ స్టార్ట్ చేస్తే కనుక మెసేజ్ పెట్టండి, నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. థ్యాంక్ యూ.